చెప్తారు. రైట్ అండి. అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయమంటున్నారా, ఎమ్మెల్యేగా అలాగే కొనసాగుతారా వాళ్ళు? మేడం ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ అంటే ఒక అడ్వకేట్ గా ఒక చిన్న క్లారిటీ లేదు, దీనికి అడ్వకేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు మేడం, ఒక రాజకీయ నాయకుడిగా చెప్తే అయిపోతుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటే ఆ పార్టీ అధ్యక్షుడు చేస్తే సరిపోతుంది. చట్టసభ నుంచి సస్పెండ్ చేయాలంటే స్పీకర్ గారి విచక్షణ సంబంధించిన అంశం ఇది. సో వీళ్ళు పార్టీ మారని అనుకున్నప్పుడు ఇంకా స్పీకర్ గారికి అయినా విచక్షణ అధికారులు ఉంటాయి, వీళ్ళకైతే కళ్ళ ముందు కనపడుతుంది కదా మేడం. రైట్. అంటే ఇప్పుడు మీరు పార్టీ మారిపోయారు, మారలేదు, మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు లేదు, ఎందుకు సస్పెండ్ చేయండి అని మీరు అడుగుతున్నారు? ఎవరు ఇందాక అన్నారు కదా సస్పెండ్ చేయొచ్చు కదా ఈ విషయం మేడం. దాని వల్ల అసలు ఏంటో వెంకటనాయక్ ఆన్సర్ తీసుకునివ్వండి. అయ్యో మేడం, నేను 100% చెప్తా ఈ విషయం. మీరు ఎవరిని అడగాలి? పాడి కౌశిక్ రెడ్డి గారు ఇక్కడ అరకిపూడి గాంధీ గారు అనుకుంటా నాకు తెలుసు, వారి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర ఒక మంచి అవకాశం, ఏమైనా అవకాశం అంటే పార్టీ మారిన వాళ్ళను ఎంతసేపు వాళ్ళు ఎంబటపడి ప్రయత్నం చేయకుండా వాళ్ళ నుంచి పార్టీని సస్పెండ్ చేశారనుకోండి, మీ పార్టీతో వాళ్ళకి సంబంధం ఉండదు కదా. వాళ్ళు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు వాళ్ళు, అప్పుడు వాళ్ళు మీ పార్టీలో మళ్ళీ రావచ్చు, మా పార్టీలో ఉండొచ్చు, ఇంకా ఎప్పుడైనా ఉండొచ్చు. అంటే ఇక్కడ మీరు ఇంకో విషయం, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడుతుంది, మనం ఎందుకు అనుకోవద్దు. అంతే కదా, మీరు ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని సస్పెండ్ చేయకుండా ఇబ్బంది పెడుతుంది, మనం ఎందుకు అనుకోదు. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ విషయం ఏంటంటే మనం కేవలం పార్టీ ఫిరాయింపులు అనగానే ఎమ్మెల్యేల దగ్గరే మనం చూస్తున్నాం, ఎంపీల దగ్గరే చూస్తాం. కానీ అంతకంటే రూరల్ లెవెల్ ప్రాంతంలో నారాయణఖేడ్ ఉప ఎన్నికలు సార్ 2014లో మొట్టమొదటి ఉప ఎన్నికలు నారాయణఖేడ్లో జరుగుతాయి. ఏది కేసీఆర్ గారు అక్కడ నిలబడతారు, అంటే కేసీఆర్ గారు 2 చోట్ల ఎంపీగా ఇది నిలబడ్డప్పుడు అక్కడ ఒక పెదవని చచ్చిపోతారు, భూపాల్ రెడ్డి ఎవరు చచ్చిపోతారు. అక్కడి నుంచి మొదలు పెడితే ఉప ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ చేసే పని ఏంటంటే వార్డు మెంబర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్పర్సన్లు, ఇలా ఎవరైతే ఉన్నారో కోఆప్షన్ మెంబర్లు, మిగతా అన్ని పోస్టులు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు ఉన్న నామినేటెడ్ పోస్టులలో అందరినీ తీసుకొచ్చి వీళ్ళ పార్టీలో చేసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు మొదటగా చేసే టాస్క్ ఇదే. సో అదే చేశారు కదా, ఏది మున్సిపాలిటీ సంబంధించి అంత అసలు మహబూబ్ నగర్ కల్ట్ మొత్తం కూడా మారింది. సార్ నేనేమంటున్నా, నా మాట మీరు అర్థం చేసుకొని, ఇవన్నీ ఎలక్షన్ స్టంట్ లో భాగంగా కనుక జరిగితే అది చాలా ప్రమాదం, అది చాలా ప్రమాదం, అది ఏ రూపేణైనా ప్రమాదం. ఇది అట్లా కాకుండా కేవలం ఎలక్షన్స్ అండి. ఇప్పుడు మునుగోడు ఎలక్షన్ చూడండి, మునుగోడులో ఏం జరుగుతుందంటే మొట్టమొదటిగా ఆ ఊర్లో ఉన్న ఎంతమంది వార్డు మెంబర్ ఉన్నారు, అది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎవరైనా కావచ్చు కాక, వాళ్ళని ఫస్ట్ బేరం పెట్టాలి, తర్వాత సర్పంచులను బేరం పెట్టాలి. ఇప్పుడు మీరు ఈ గ్రామాల్లో కమిటీలు ఉంటాయి, ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఒక గ్రామానికి ఇన్ఛార్జ్ ఉంటారు. ఆ ఇన్ఛార్జ్ల పని ఏంటి? ఓట్లు అడగడం కాదు మేడం, ఆ గ్రామంలో ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని గుంజుకు రావడం ఫస్ట్ పని. అట్లా ఒక ఓటు, ఒక పోల్ మేనేజ్మెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఏమైందంటే మీరు ఒకటి గమనించాలి, దానివల్ల ఏమైందంటే సార్ నేను బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం సార్, దానివల్ల జరిగిన ప్రక్రియ ఏంటంటే పార్టీ మారితేనే అభివృద్ధి జరుగుతుంది అన్న కంక్లూజన్ కి రాగలిగారు. నేనేమంటారు, అభివృద్ధి కోసం పార్టీ మారతామనడం అంత పెద్ద ఫార్స్ ఉండదు. బాబు ముసుగు అంతే, అంత నుంచి ఇంకేం లేదు. ఏ అభివృద్ధి కోసం పోరాడడం అంటే అపోజిషన్ నుండి పోరాడితే పబ్లిక్ సింపతి వస్తుంది కదా మీకు, అలా చేయరు మేడం. నేనేమంటున్నానంటే అభివృద్ధి కోసం మారటం అంటే అది సీఎం దగ్గరికి వెళ్ళి కూర్చుని నా నియోజకవర్గాన్ని చేయటం అని మారాల్సినంత అవసరమే లేదు అక్కడ. సార్ మీకు ఇంకో విషయం చెప్పాలి, ఆ కాలం పోయిందిలే, ఆ కాలం పోయింది, ఆ రాజకీయ విలువలు ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు విషయం ఏంటంటే రాజకీయ విలువలు కాదు ఇక్కడ, నేను ప్రొటెక్ట్ జోన్ లో ఉండాలి, నాకు సేఫ్ గా ఉండాలి, నాకు ఒక 70 మెంబర్స్ ఉన్నారు, ఓకే నేను 5 years ఉంటా, దానికోసం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఎందుకు నేను రిస్క్ చేయాలి? మారని ఎమ్మెల్యే ఆలోచన కూడా మారని ఎమ్మెల్యే ఆలోచన మారాలని ఉన్నా, ఒకవేళ మారాలని ఉన్నా మారే పరిస్థితి ఉండదు. సో అక్కడ ఎక్కడ ఉంటుందో అక్కడ వెళ్ళాలి, అది ప్రాథమిక సూత్రం. అది ఎక్కడ పవర్ ఉంటుందో అక్కడ వాలిపోవాలి. ఒకవేళ వాలడానికి వెనక ముందైతే వాళ్ళపైన వచ్చేటువంటి పరోక్షమైన ప్రయత్నాలు వేరే ఉంటాయి. అసలు ఇంకోటి మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆర్టికల్ 32, 226 ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి అసలు సమయమే అక్కర్లేదు, ఆన్ ది స్పాట్ హి కెన్ టేక్. దాన్ని అమలు చేయడానికి కూడా వీలు కాకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా టైం తీసుకున్నారు కదా, ఇంకా చెప్పొచ్చు కదా అంటే సైలెంట్ వ్యాలీ లాగా ఉంది, అక్కడ వన్ వే ట్రాఫిక్ లాగా ఉంది, నో ఆన్సర్. అంటే తక్షణం తీసుకునే అవకాశం ఉన్నా కూడా తీసుకోవట్లేదు అంటేనే అక్కడ ఇట్స్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్, దే డోంట్ వాంట్ టు టేక్, వాళ్ళకి అక్కర్లేదు. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఏంటంటే
వాళ్ళు ఈ ఎమ్మెల్యేని ఇరుకు పెట్టాలి. నంబర్ 1 ఇందాక నాయక్ గారు అన్నట్టు సస్పెండ్ చేసేస్తే కనుక వాళ్ళు ఏ పార్టీలోకైనా వెళ్ళిపోవచ్చు. ఎందుకు ఆ వెసులుబాటు కల్పించాలని అదొక మాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదో కాంగ్రెస్ ని బదనాం చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. కానీ పార్టీ మారడం విషయం ప్రజలు కూడా సాధారణంగానే చూస్తున్నారు. వాళ్ళు ఏం పెద్దగా ఏం ఫీల్ కావట్లేదు. అరే మేము ఓటేసిన వాళ్ళు మేము బీఆర్ఎస్ అనుకుని ఓటేసామే ఇప్పుడు కాంగ్రెస్ పోతున్నారు అలాంటివి ఏమనుకోరు. ఓటేసేసాం 5 ఏళ్ళు మీ ఇష్టం మీరు ఎక్కడైనా ఉండండి ఎవడొద్దంటాడు. ప్రజలు నైతికంగా మోసం చేసినట్టు కాదా? నైతికమనే పదమే లేదండి. నైతికమనే పదమే లేదు. నైతికంగా మోసం చేసినట్టు. సో అక్కడ నేను అధికార పార్టీలోకి వెళ్ళి నేను ఏదైనా ఫండ్ తీసుకొచ్చి నా నియోజకవర్గానికి డెవలప్ చేస్తుంటే అది న్యాయం చేసినట్టే కదా. సో అలా వెళ్ళి అభివృద్ధి చేయొచ్చు అంటారు. మేబీ అది కూడా ఒక అంశమే కదా. చూసారా డిబేట్ మధ్యలోకి వచ్చిన తర్వాత మీ పర్సెప్షన్స్ అన్ని మారిపోతున్నాయి. కాదు ఇప్పుడు ఇంకొక సంకట పరిస్థితి ఏంటంటే ఈ 10 మంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాము అని గట్టిగా చెప్పలేని పరిస్థితి, కాంగ్రెస్ లోకి వెళ్ళాము అని చెప్పలేని పరిస్థితి. సైలెంట్ గా ఉండాలి. కాకపోతే కాంగ్రెస్ వాళ్ళే హామీ ఇవ్వచ్చు. ఏమవుతుంది ఏం కాదు మీరు సైలెంట్ గా ఉండండి, ఏమి ఇందులో మించి అయ్యేదేముంది పోయేదేముంది అని అనొచ్చు. ఏం కేసీఆర్ గారు తెలీదా దీనివల్ల ఏమి కాదు మళ్ళీ కేసీఆర్ పార్టీలోకి వెళ్ళొచ్చేమో. బీఆర్ఎస్ వెళ్ళరండి అక్కడే ఉంటారు. చేర్చుకున్నారు అనుకోండి, ఒకళ్ళు చేర్చుకున్నారు అనుకోండి రఘురామ కృష్ణరాజు లాగా అయిపోతుంది. ఇది కూడా అక్కడ ఏమైంది వైసీపీలోనే ఉంటూ ఆయన ఎంపీగా ఆ పార్టీని బండబూతులు ప్రతిరోజు టీవీలో తిడుతూ కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళు మల్లన్న సస్పెండ్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఎవరైనా ఎమ్మెల్యే సస్పెండ్ చేస్తారేమో అలా తిడుతూ. మల్లన్న సస్పెండ్ చేయడం అనేటువంటిది కూడా అది ఏదో సస్పెండ్ చేసే పొజిషన్ లేదండి. కాదండి, మల్లన్న సస్పెండ్ చేయాలంటే అధికార పార్టీ సస్పెండ్ చేస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది. ప్రతిపక్షంలో సస్పెండ్ చేస్తే ఏముంటుంది అక్కడ? ఏమి ఉండదు అక్కడ. సస్పెండ్ చేస్తే ఇంకా మంచిది. ఇందాక సార్ అన్నట్టు జెండా ఎగరేసుకుని వచ్చేస్తారండి. ఇంకోటి కూడా చెప్తున్నారు మీకు, ఇంకోటి కూడా చెప్తున్నాను. ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్ళి ఆల్రెడీ ఉన్నారో వాళ్ళలో మళ్ళీ 90% వాళ్ళు ఎలక్షన్ వస్తే మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చేస్తారు. అప్పుడు ఎవరు వద్దన్నా వచ్చేస్తారు. కాంగ్రెస్ లో మళ్ళీ కొంతమంది కూడా వెళ్ళిపోతారు. రైట్. అసలు ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ ఏమైనా గెలిచే అవకాశం ఉంది 10 సీట్లు? అది ఇప్పట్లో ఎందుకు చెప్తాం, చాలా మంది ఊరికే అంటుంటారు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడతా కనుక ఈ 10 స్థానాలు ఉప ఎన్నిక వస్తే ఈ 10 స్థానాలు ఉప ఎన్నికలు పెడితే కనుక కనీసం ఒక 3-4 స్థానాలు మళ్ళీ బీఆర్ఎస్ వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కనుక ఉప ఎన్నికలు సేమ్ క్యాండిడేట్స్ నుంచి ఉంటే సేమ్ క్యాండిడేట్స్ టికెట్ వస్తాయా లేదా అనేది కూడా ఇప్పుడు ఈ 10 మంది ధీరావస్థ ఏంటంటే వీళ్ళను ఉప ఎన్నికల దాకా తీసుకొస్తే కాంగ్రెస్ అసలు వీళ్ళు టికెట్ ఇస్తుందో లేదో తెలియదు. అది పోయా ఇది పోయా రెండు పోయి రెండుకి చెడిన రేవాళ్ళ మిగిలిపోతారు. ఇప్పుడు హైపోథెటికల్ గా ఎలక్షన్స్ గనక వస్తే ఉప ఎన్నికలు వస్తే ఈ 10 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా వాళ్ళకి? హైపోథెటిక్స్ కి స్పేస్ లేదు. 10 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా జరగలేదు కదా, మరి ఇప్పుడు జరుగుతుంది. మీరు కాదు మేడం అడుగుతున్నది ఒకవేళ అనుకోండి ఇఫ్ అండ్ బట్స్ ఉండొచ్చు, తప్పేం లేదు. వీళ్ళకి టికెట్లు వచ్చే అవకాశం ఉన్నాయండి సార్. నేను ఒకటే అంటాను, ఒక మాట లేదు ఒక మాట. ఇప్పటికిప్పుడు మీరు డిబేట్ ఆఫ్ చేస్తే తర్వాత ఏం చేస్తారు నేను చెప్పడానికి లేదు సార్. మేడం మేడం నా మాట మీరు ఊహించవచ్చు, మేము ఇంటికి వెళ్ళిపోతామని ఊహించవచ్చు కదా, అలా చెప్పండి. ఊహించి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా? మేడం సార్ 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 నా మాట మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళ తరపున నేను వకాలతో పుస్తలేను. నా మాట మీరు ప్రయత్నం చేయండి. వాళ్ళ తరపున నేను వకాలతో పుచ్చుకునే ప్రయత్నం చేస్తే దాన్ని నేను పర్సెప్షన్ చెప్పొచ్చు, హైపోథెటికల్ గా చెప్పొచ్చు. కానీ దానికి నా స్థాయి నా మాట మీరు అర్థం చేసుకునే ప్రయత్నం, ఆ స్థాయి కనుక నేను వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇక నా పార్టీకి నాకేం స్టాండే ఉంటుంది మేడం. నా మాట కూడా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మేము వాళ్ళని వకాలతో పుస్తలేము. మీకు ఇంకో రియాలిటీ కూడా చెప్పాలి సార్. నేను ఈ సందర్భంగా చెప్తున్నా. సపోజ్ ఒక నియోజకవర్గం అనుకుందాం, మాట వరుసకి ఏదో నాది పాలేరు నియోజకవర్గమే అనుకుందాం. పాలేరు నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనులైనా సరే అతను అయితే ఇన్ఛార్జ్ రూపంలోనైనా సరే ఎమ్మెల్యే రూపంలోనైనా ఆ అధికారంలో ఉన్న పార్టీ వ్యక్తి ఉంటేనే ఒక ఈ తట్టెడు మట్టి పక్క పోతుంది. అంతే తప్ప ఎవరు దాంట్లో ఏలు పెట్టడానికి లేదు. ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఎప్పుడైతే నిధుల మళ్లింపు అనేది కలెక్టర్ స్థాయి నుంచి ఎంపీడీఓ స్థాయి నుంచి కేవలం ఏది ప్రజాప్రతినిధుల దగ్గరికే వచ్చిందో ఆటోమేటిక్గా అధికారం చుట్టే తిరిగే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు శిలాఫలకాలు మీరు చూడండి, శిలాఫలకాల మీద ఏమనుంటది? మీరు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇదే మాట అంటారా? ఏది ఇప్పుడు అధికార పక్షంలో ఉంటారు అట్లా మేడం. నేనేమంటున్నా నా మాట మీరు మళ్ళీ అర్థం చేసుకోండి. దాన్ని అట్లా మార్చిరంటున్నా నేను.
ఏది 2014 నుంచి మార్చారంటున్నాను నేను. ఒక ఎస్ఐ మారన్నా కూడా లోకల్ ఉన్న ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ చెప్పాలి, ఇన్ఛార్జ్ చెప్పాలి, వాళ్ళు చెప్తేనే మారే పరిస్థితి ఉంది అక్కడ. ఇంకోసారి ఏ పని జరగాలన్నా శిలాఫలకాల మీద ఎమ్మెల్యేల పేరు పెద్దగా ఉండేది మేడం. అక్కడ ఎవరైతే డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసర్ ఉంటారో వాళ్ళ పేరు పెద్ద ఉండాలి కదా. అంటే రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఎప్పుడైతే మనం ముందు పెట్టే ప్రయత్నం చేసినామో ఆటోమేటిక్ అధికార దాహం అనేది ఉంటుంది కదా. అట్లా ఎవరు చేసిరు? మేము చేసినామా? 2014 కంటే ముందు అట్లా లేదు సార్. ఐటీడీకు నిధులు మంచిగా పోతాయి, డెవలప్మెంట్ అథారిటీకి నిధులు మంచిగా పోతాయి. ఒక ఎంపీడీఓని గ్రూప్ వన్ ఆఫీసర్ని ఎంపీడీఓకి పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. సో దాన్ని వాళ్ళు మొత్తం తిరగదోడి మొత్తం దాన్ని మార్చేసి ఒక ఎంపీటీసీ కుర్చీ లేకుండా చేసి, ఒక జడ్పీటీసీకి విలువ లేకుండా చేసి, కొంతమంది ప్రజాప్రతినిధులు